హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా సింపుల్‌గా చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ఉల్లిపాయలు వేపే పని లేకుండా చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో తక్కువ టైంలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇలా చక్కగా కొంచెం నిమ్మరసము, సాల్ట్ వేసుకొని వాష్ చేసామంటే ఇందులో ఏమీ కూడా మనకి నీసు వాసన లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిలో మనం ముందుగా పసుపు అయితే వేసుకుందాము. ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. అలాగే దీనిలో మనము తినేదాన్ని బట్టి కారం చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక స్పూన్నర కారం వేసుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రై ఏంటంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం కారంగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది తినడానికి కదా. ఇలా కారం వేసిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అన్నీ కలిపి మనం చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అర టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే చికెన్ మసాలా పౌడరు ఒక స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఫ్రై అయితే. అలాగే 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 3 ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 3 టమోటాలు కూడా వేసుకోవాలండి. చక్కగా మనకి తక్కువ టైంలో అయిపోతుంది ఈ ఫ్రై. అలాగే రుచికి తగినంత సాల్టు కొంచెం దీనిలో ఇందాక నేను కరివేపాకు చెప్పాను కదా, కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్దండి ఈ ఫ్రై. ఒక్కసారి కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి మూత పెట్టుకొని. చూసారు కదా ముక్కలు చక్కగా అయితే ఉప్పు, కారం, మనం వేసే మసాలాలన్నీ చక్కగా పడతాయి. మీకు టైం లేదనుకుంటే ఇలా వండేసినా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుంటున్నాను. కొంచెం దలసరి కళాయి అనుకోండి, ఫ్రైకి బాగుంటుందన్నమాట. దీనిలో 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత చిన్న బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, చిన్నది వేసుకొని 2 ఇలాచీలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. తాలింపులో ఇవి వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఫ్రై అయితే. మంచి వాసనతో చక్కగా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం ఇవి వేగిన తర్వాత మనం కలియబెట్టుకున్న చికెన్ దీనిలో వేసుకోవాలి. ఇలా మనకు వేరే పనే ఉండదండి. ఇంకా ఉల్లిపాయలు వేపాలి, టమోటాలు వేపాలి అనే పని లేకుండా ఇలా అన్నీ కలిపి పెట్టుకొని కనుక మనము ఫ్రై చేసామంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. చక్కగా తినేస్తారు, అంత బాగుంటుంది స్పైసీగా. ఇలా ఒకసారి చక్కగా కలిపి ఇప్పుడు మనము మూత పెట్టుకుందాము. ఒక 4 నిమిషాల పాటు మంటని హైలో పెట్టుకొని కుక్ చేసుకుంటే దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకైతే వస్తుంది. మనం ఒక్క చుక్క వాటర్ కూడా పోయినవసరం లేదండి ఈ ఫ్రైకి. చక్కగా ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే ఇందులో ఊరే వాటర్తోనే చక్కగా ఫ్రై అయితే రెడీ అవుతుంది. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. మనం ఒక చుక్క కూడా వేసుకోలేదు, ఎందుకంటే టమోటాలు, ఉల్లిపాయలు అన్నీ వేసాం కాబట్టి వాటర్ అయితే ఎంత వచ్చిందండి. చక్కగా ఈ వాటర్ ఇంకిపోయినంత వరకు మనము ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్కి అయితే చక్కగా ఉపయోగపడుతుందండి. తప్పనిసరిగా అయితే ట్రై చేయండి మీరు. మళ్ళీ మనం మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుందండి. వాటర్ అంతా ఊరిపోయింది కదా, మొత్తం ఇంకిపోయింది కాబట్టి ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా చిన్న మంట మీద మరో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే స్పైసీగా, టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంకొంచెం వాటర్ ఉంది. ఇదంతా కూడా ఇంకిపోయినంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలండి. ఎక్కడ కూడా అడుగు పట్టకుండా చిన్న మంట మీద ఫ్రై చేసామంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు మళ్ళీ మీ దగ్గర ఉన్నట్లయితే కొత్తిమీర కూడా వేసుకొని, ఈ కరివేపాకు వేయడం వల్ల ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా మిస్ అవ్వకండి ఈ కరివేపాకుని. లాస్ట్లో చికెన్ అంతా వాటర్ అంతా ఇంకిపోయింది అన్నప్పుడు
ఇలా కరివేపాకు ఒక గుప్పెడు తీసి వేసుకోండి. మంచి వాసనతో స్పైసీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో. మళ్ళీ వదలరండి, ఒక్కసారి తిన్నారంటే ఇంకా కళాయి అలా దగ్గర పెట్టుకొని తినేస్తారు. అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి. తప్పనిసరిగా ట్రై చేస్తారు కదండి. మరి ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేయండి. ఎక్కడా కూడా కొంచెం తడి లేకుండా ఇలా చిన్న మంట మీద నిదానంగా వేపుకున్నామంటే చక్కగా గలగలలాడుతూ ఫ్రై రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా చక్కగా అయితే రెడీ అయిపోయిందండి. ముక్కకి కొంచెం జ్యూసీగా ముక్కకి మనకి ఆ గ్రేవీ తగులుతూ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.